ఈ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు జూన్ నెల ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. 3 చిత్తా పడ్డాయి, 2 బోల్తా పడ్డాయి. మీనరాశి వాళ్ళు నీళ్ళలేస్తే మునుగరు, అగ్గిలేస్తే కాలరు. నీళ్ళది నీళ్ళే అవుతుంది, పాలది పాలే అవుతుందని వాస్తవంలో ఉంది. కానీ మీనరాశి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆలోచన రేఖ బాగుంది, కానీ చేతుల డబ్బు ఆగదు. కష్టాలకి ముంగడ ఉంటారు. ఆలోచనకి తెలివి బాగుంది, కానీ కష్టపడి పైకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హంస గడియ రేఖ మంచిగుంది. మీన రాశి వాళ్ళు చాలా మంచి రేఖాటంలో ఉంది. పొజిషన్ కూడా బాగుంది, అదృష్టం రేఖ కూడా బాగుంది, చేసే పనుల్లో కూడా బాగుంది. ఎక్కడ నిలబడినా కానీ పొజిషన్ మంచిగుంది. కానీ ఉరుకులు ఆడకండి, నిదానం చేయండి. ఎంత నిదానం చేస్తే అంత మంచిగుంది మీ పేరు మీద. తొందరపడితే ఏది కాదు, ఉరుకులు ఆడవద్దు, నిదానం చేయండి. నీళ్ళు రాకముందు కట్టుకోండి, మీకు బాగా జరుగుతుంది. తొందరపాటు చేస్తే ఏది కాదు. ఈ సంవత్సరం రేఖ ఈ నెల 15 నుంచి జూన్ నెల 15 నుంచి 30 తారీఖు వరకు చాలా మంచి గడియలు కలిసి వస్తున్నాయి. భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో చాలా మంచిగా వస్తున్నాయి. మంచి సమయం. ఈ సమయంకి మించింది ఏది లేదు. మీరు ఆలోచించండి. ఆలోచన రేఖాటంలో కానీ దేవునికి మాత్రం మరవకండి. ఈ మూడాలు ఉన్నాయి. ఈ మూడాల్లో పెళ్ళిళ్ళు కానీ వివాహంలో కానీ మీ ఇంట్లో పెట్టుకోకండి. ఈ మూడాలు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ పెళ్ళి చేసినా కానీ మీ ఇంట్లో శుభం జరుగుతుంది. మీ అనుకున్న పనులు బాగా జరుగుతుంది. మీ కారోబార్ల, జాబ్ల, ఉద్యోగంలా మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. కొడుకు పెళ్లి చేసినా కానీ, బిడ్డ పెళ్లి చేసినా కానీ మీ ఇంట్లో పాలు పొంగినట్టు పొంగుతుంది. అట్లాంటిది ఏం లేదు. ఏం టెన్షన్ తీసుకోకండి. మీరు అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుంది. ఏ పని చేసినా కానీ బాగుంది. అష్టమ దళిద్రం అనేది కూడా దూరం అయిపోతుంది. లోకుల కన్య కూడా ఎక్కడిది ఎక్కడ అయిపోతుంది. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. అదృష్టం రేఖాటంలో కూడా మంచిగా ఉంది. మీరు ఒకరికి అయ్యో అని కూడా మీరు చేయి సాపేవాళ్ళు కాదు. ఒకరికి చేయి సాపినా కానీ మీరు ఖాళీ అయ్యేటోళ్ళు కూడా కారు. మీరు సామాన్య మనుషులు కారు. 10 మందికి పెట్టేవాళ్ళే. ఒక దగ్గర 10 రూపాయలు తినేవాళ్ళు కాదు. మీరు ఒకరికి మంచి చేసేవారే కానీ ఒకరికి చెడు చేసేవారు కాదు. మీరు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. శంభో శంకర, జై శ్రీరామ్.